నౌ ఐ రిక్వెస్ట్ రాగ్ మయూర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడ విచ్చేసిన అతిరేతర మహారాజులందరికీ అండ్ నా ముందున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చూసే ఉంటారు ఇందాక ఎంత చక్కగా బుర్రకథ ఆడారో. కానీ ఈ కళ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా గ్రాండ్గా చాలా ప్రేమతో దాన్ని ఆహ్వానించేవాళ్ళు. కానీ ఇయర్స్ అయిన తర్వాత దాని పాపులారిటీ తగ్గిపోయింది. సో అలాంటి ఒక గొప్ప కళని సినిమాగా తీద్దామని, దాన్ని బేస్ చేసుకొని తీద్దామని గౌరీ గారు చాలా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ కథను తీసుకొని నమ్మి ఒక 3-4 ఇయర్స్ తిరిగాడు. అండ్ ఫైనల్లీ దానికి ఎలాంటి కళని అప్రిషియేట్ చేసి దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అండ్ దట్ వాజ్ విశ్వప్రసాద్ గారు. సో రియలీ అప్రిషియేట్ సార్. ఇంత పాత కళని బట్ ఇంత గొప్ప కళని మీరు డబ్బులు పెట్టి ప్రజల దగ్గర ఎట్లయినా తీసుకెళ్ళాలి అని ఇంత ప్యాషనేట్గా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు రియలీ హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు మీరు చూస్తుంటారు అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 4 feet by 4 feet లో ప్లేస్లో ఇదేంటి రింగ్ లైట్ పెట్టేసుకొని ఒక వీడియో చేస్తారు. అదొక వేల లక్షల అప్పుడప్పుడు 1 కోట్ల మంది కూడా వెళ్ళిపోతుంది. కానీ ఈ బుర్రకథ బృందాలు ఈ 8 kgs బట్టలు వేసుకొని వేల ప్రాక్టీసులు చేసి మేకప్లు వేసుకొని గొంతులు చించి ఇంత కష్టపడి తీసిన ఇప్పుడు అంటే కష్టపడి వాళ్ళ బుర్రకథలు ఆడినా మహా అంటే ఇప్పుడు ఒక 20 మంది 30 మంది 50 మంది చూస్తున్నారు. సో వాళ్ళ ఎఫర్ట్కి వాళ్ళు చేసిన సాధనకి వాళ్ళు చేసిన కృషికి అసలు ఇది సంబంధం లేకుండా ఉంది దానికి వచ్చే అప్రిషియేషన్. సో నా కోరిక ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ బుర్రకథ అనే కళకి దానికి తగిన ఆరాధన దొరుకుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఇంత మంచి సినిమాలో నన్ను బుర్రకథ ఆర్టిస్ట్గా తయారు చేసిరినా నేను జస్ట్ ఒక ముద్దలాగా ఉన్నాను. ఆయన ఒక 3 నెలల క్రితం 3 నెలల నుంచి వర్క్షాప్ నడుస్తుందండి. సో ఆట పాట ఇవన్నీ ఆయన నన్ను కూర్చోబెట్టి అన్నీ నేర్పించారు. సో ఇంకో 3 వారాల్లో షూట్కి వెళ్ళబోతున్నాము. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఒక ఆర్ట్ ఫామ్ని రిప్రజెంట్ చేసే ఒక యాక్టర్గా అవకాశం వస్తుందని. సో ఇవాళ వచ్చింది. అది 100% నిర్వహించడానికి నేను ట్రై చేస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా బుర్రకథ స్టైల్లో మమ్మల్ని మా కళని ఆస్వాదించి ఆధ్వని వాస్తవ్యులు శ్రీ విశ్వప్రసాద్ గారు మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రులు చల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ రాగ్ మయూర్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్.